ఈ రోజున ఇద్దరు స్త్రీల వలన మీ జీవితంలో ఊహించని మార్పులు కలగబోతున్నాయి. మీరు వింటుంది వాస్తవమేనండి. ఎందుకంటే ఈసారి శుక్రుడు చేసే రాశి మార్పు, నక్షత్ర మార్పు సాధారణ మార్పు కాదు. ఇది చాలా కాలం తర్వాత మీ జీవితంలో ఒక పెద్ద శక్తి, ఒక కొత్త వెలుగు, ఒక అతి ముఖ్యమైన మార్పు తెచ్చే సంచారం. ఈ మాసంలో ఈ రోజున ఎంత ముఖ్యమో మాటల్లో చెప్పడం కష్టమే. ఇది మీ జీవితంలో చాలా కాలంగా ఎదురు చూస్తున్న ఆ ముగింపు, ఆ కొత్త ఆరంభం, ఆ శాంతి, ఆ పరిష్కారం వచ్చే రోజు. ఈ మధ్య మీరు ఏం చేసినా ఆలస్యం జరుగుతుంది. ఎవరి దగ్గరికి వెళ్ళినా సరి అయిన స్పందన రాకపోవడం, మనసులో తెలియని టెన్షన్, ఏదో అర్థం కాని భారంతో నడవడం, కొన్నిసార్లు ఒంటరిగా ఉన్న ఎవరో చూస్తున్నట్లుగా అనిపించడం, ఇవన్నీ కూడా మామూలు సంగతులు కావు. గ్రహాలు మారే ముందు ఎప్పుడూ కూడా ఇలాంటి చిన్న సంకేతాలు వస్తాయి. మీ చుట్టూ ఉన్న వాతావరణం కూడా ఈ మధ్య కొంచెం విచిత్రంగా అనిపించి ఉంటుంది. ఈ రోజు అతి స్ట్రాంగ్గా ఉన్న ధైర్యం, మరుసటి రోజు సైలెంట్గా పడిపోయిన ఎనర్జీ, రాత్రి ఒక్కసారిగా వచ్చిన అనామక ఆలోచనలు, ఉదయం మాత్రం ఆశ్చర్యంగా ప్రశాంతవంతమైన మనసు, ఇవన్నీ కూడా దైవ సూచనలే. ఎందుకంటే శుక్రుడు ఇప్పుడు మీ రాశికి శుభాన్ని, శాంతిని, ఆకర్షణను, ఆర్థిక వృద్ధిని, సంబంధాల్లో మాధుర్యాన్ని తీసుకురావడానికి సిద్ధమవుతున్నాడు. ఈ మధ్య మీరు గమనించి ఉంటారు, మీరు ఒత్తిడి పెట్టిన వారు దూరం అవుతున్నారు. మిమ్మల్ని ఒత్తిడి పెట్టిన వారు దూరం అవుతున్నారు. మీ జీవితంలో ఆపుతున్న అడ్డంకులు మెల్లగా కూడుతున్నాయనే భావన, పాత సమస్యలకు కొత్త తలుపులు కనిపించడం, మనసులో ఏదో మంచి జరగబోతుంది, చిన్న ధైర్యం ఇలా పుట్టడం. ఈ రోజున మీరు వినబోయే శుభవార్త, చేయాల్సిన పరిహారం అన్నీ స్పష్టంగా తెలుసుకుంటారు ఈ వీడియోలో. ఈ రాశివారు బయటికి ఎంత స్ట్రాంగ్గా కనిపించినా లోపల మాత్రం ఎన్నో గాయాలు దాచుకొని నడుస్తారు. శ్రీ లలితాంబికాదేవి జ్యోతిషాలయం. భార్యాభర్తల మధ్య కలహాలు రావడం, పిల్లలు పెద్దల మాట వినకపోవడం, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, విద్య ఉద్యోగ సమస్యలు, వ్యాపారంలో వ్యవసాయంలో నష్టాలు రావడం, శత్రుభయం, నరదిష్టి, నాగదోషం. మీ ఎటువంటి సమస్యలకైనా ఒక్కసారి గురువు గారిని సంప్రదించండి. గురూజీ శ్రీ గురవయ్య స్వామి గారు. ఫోన్ నెంబర్ 89881844. చిన్నప్పటి నుంచే బాధ పెద్దగా, ఆనందాలు చిన్నగా వచ్చిన రాశి ఇది. కానీ ఇప్పుడు మాత్రం ఆ గాయాలకి మాన్పు రాబోతుంది, ఆ భారానికి ముగింపు రాబోతుంది. మీరు నడిచిన ప్రతి అడవుల కోటను విలువ చెప్పే సమయం మొదలవుతుంది. శుక్రుడు మీ జీవితంలోకి అడుగు పెట్టబోతున్నాడు. మీరు అనుభవించే ప్రతి మార్పు, ప్రతి సంకేతం, ప్రతి మంచి వార్త, ఇవన్నీ కూడా ఇప్పటి నుంచి మీ చుట్టూ తిరుగుతున్నాయి. ఈ రాశి ప్రజల జీవితం ఈ మధ్య ఒక మౌన మార్పును అనుభవిస్తుంది. ఎన్నేళ్లుగానో నిరంతరంగా సాగుతున్న బాధలు, ఆందోళనలు, ఒత్తిడిలు ఒక్కసారిగా ఇది ఏదో ఒక కొత్త భావం, ఏదో మారబోతుంది అని చెప్పినట్లుగా అనిపిస్తుంది. ఈ రాశిలో జన్మించిన వారు చిన్నప్పటి నుంచి బాధల్ని తమ భుజాలపై మోసుకుంటూ ముందుకు రావడం అలవాటి. సహాయం లేకుండా నిలబడ్డారు. వెంటబడే వాళ్లకన్నా ముందే పరిగెత్తారు. ఎవరు అర్థం చేసుకునే రాత్రులు, చెప్పని కన్నీళ్లు, అదృష్టం నుండి వచ్చిన దెబ్బలు, అవకాశాల దగ్గరే మూతపడిన తలుపులు, అన్నీ ఇవి వీరికి కొత్తేమీ కాదు. అయినా ఈ సమయంలో మాత్రం హృదయం భారం అవ్వకుండా ఇవి అన్నీ త్వరలోనే ముగుస్తాయి అని ఒక అద్భుతవంతమైన అంతర్గత ధైర్యం పుట్టుకొస్తుంది. ఈ ధైర్యం మానవుల్లో నుంచి రాదు, వీరి యొక్క ఆత్మ లోతుల్లో వస్తున్న ప్రకంపన. ఎవరు గమనించకపోయినా, ప్రోత్సహించకపోయినా ఇక కొంచెం సహనంతో ఉండండి. ముందున్న దారి మీకోసమే తెరుచుకుంటుంది అని ఒక అంతర్గత వాణి వీరిని లేపుతుంది. ఈ రోజున వీరి జీవితం ఎలా ఒక్కసారిగా మారబోతుందో వీడియోలో తెలుసుకుందాం. వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేయండి. ముందుగా వీడియోని పూర్తిగా ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మేము ఏం చెప్తున్నామో మీకు అర్థమవుతుంది. కింద కమెంట్ రూపంలో జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఈ రాశివారు ఏ పరిస్థితినైనా ముందుగా లోతుగా విశ్లేషించే శక్తి కలిగిన వారు. చిన్నతనం నుంచే జీవితంలో సాధారణంగా కనిపించే విషయాల్లో కూడా వీరు ఒక ప్రత్యేకమైన దైవిక శక్తిని అనుభవిస్తూ ఉంటారు. ఇంట్లోకి అడుగు పెట్టగానే ఏదో శాంతి, ప్రశాంతత, దైవానుగ్రహం ఉన్నట్లు అనిపించడం వీరికి చాలాసార్లు జరిగే విషయం.
ఇది సాధారణం కాదు. ఇది ఈ రాశి వారి ఆంతర్య శక్తి. దైవిక రక్షణ ఎప్పుడూ వీరితోనే ఉందని సూచించే సంకేతం. వీరి ఆలోచనలు ఎప్పుడూ సూటిగా ఉండవు. చాలా లోతుగా భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకొని అందరి శ్రేయస్సు కోసం ఆలోచించే హృదయం వీరి ప్రత్యేకత. పక్కవారి బాధను చూసి తట్టుకోలేరు. ఇతరుల కష్టాన్ని చూసి ఎలా సాయం చేయాలనే భావన వెంటనే వస్తుంది. ఎంత కఠినమైన వ్యక్తితో మాట్లాడినా వీరి కరుణమయ హృదయం ఆ వ్యక్తిగానే మార్చేస్తుంది. విధి ఏమిటంటే వీరి జీవితం చిన్నప్పటి నుంచే పూల పాన్పులా ఉండదు. ఎంతో కష్టపడ్డారు, ఏదో సాధించాలని తపన పడ్డారు. కష్టానికి తగ్గ ప్రతిఫలితం కోసం ఎదురు చూస్తూనే ఉన్నారు. ఇబ్బందులు, బాధ్యతలు, అనుభవాలు, మోసాలు, అవమానాలు ఇవన్నీ వీరి జీవితంలో భాగంగానే వస్తాయి. కానీ ప్రతి తుఫానుని అధిగమిస్తూ తమ సైలెంట్ స్ట్రెంగ్త్తో జీవితాన్ని మళ్ళీ నిలబెట్టుకునే మానసిక బలం ఈ రాశి ఆడవారికైనా మగవారికైనా ఉంటుంది. ఎంత సైలెంట్గా ఉంటారో అంతే లోపల విశ్వం వారితో పని చేస్తుంది. వీరి విషయంలో ఒక గొప్ప విశేషం ఏమిటంటే ఏ దుష్ట వ్యక్తి దగ్గరకు వచ్చినా ముందే వారి అసలు స్వరూపం వీరి మనసుకి అర్థమైపోతుంది. ఎవరు నిజంగా మంచివారు, ఎవరు నటిస్తున్నారు, ఎవరు ఉపయోగించుకునేందుకు వచ్చారు అన్నది వారి హృదయం వెంటనే చెప్పేస్తుంది. గతంలో వీరు నమ్మి మోసపోయిన ఇప్పుడు సిచ్యుయేషన్ మొత్తం రివర్స్ అయ్యింది. ఎందుకంటే ఈ సమయంలో విశ్వం ఈ రాశి వారిని చెడు మనుషుల నుండి తొలగిస్తూ నిజమైన వాళ్ళ దగ్గరికి తీసుకుని వెళ్లే పనిలో బిజీగా ఉంది. ప్రస్తుతం జరుగుతున్న శుక్రుని నక్షత్ర మార్పు ఈ రాశి వారిని అత్యంత లోతుగా ప్రభావితం చేస్తుంది. ఈ రోజున వీరికి లోపల ఒక మహా మార్పు మొదలవుతుంది. బయటకు చూస్తే డబ్బు దారి కొంచెం స్లోగా కదులుతున్నట్లు అనిపించవచ్చు. అనుకొని ఖర్చులు రావచ్చు. ఇంట్లో ఎవరు డబ్బు విషయమే చెప్పినా మనసుకు భారంగా అనిపించవచ్చు. కానీ ఈ మొత్తం పరిస్థితి అస్సలు నష్టం కాదు. ఇది కొత్త దారి ప్రారంభం కోసం పాత దారిలోని అడ్డంకులు తొలగించే సూచన. పాత శక్తులు తుడిచిపెట్టుకుని కొత్త అవకాశాలు అందుకునేందుకు స్పేస్ తయారవుతుంది. పెట్టుబడుల విషయంలో ఇంట్రూషన్ ఈ రోజులో అద్భుతంగా పనిచేస్తుంది. ఎవరో ఇక్కడ పెట్టుబడి పెట్టండి అని చెప్తే శివ త్రినేత్రం ఒక క్లియర్ ఫీలింగ్ లోపల నుంచి వస్తుంది. ఇది మంచిదా ప్రమాదమా ఒక క్షణంలో అర్థమైపోతుంది. ఆ క్షణంలోని పరమాత్మ మీకు అన్నీ చెప్తాడు. అందుకే నష్టానికి దారి తీసే ఏ నిర్ణయం తీసుకోరు. ఉద్యోగం చేసే ఈ రాశి వారు ఈ రోజున పనిలో ఒత్తిడి అనిపించవచ్చు. సుపీరియర్స్ ఎవరో తమ పనిని డబుల్ చెక్ చేస్తున్నట్లు అనిపించవచ్చు. ఏదో చిన్న మాట మనసుకు గుచ్చినట్లు ఫీల్ అవ్వచ్చు. కానీ ఇవన్నీ మీ పేషెన్స్ని టెస్ట్ చేసే చిన్న చిన్న పరీక్షలు మాత్రమే. విశ్వం ఒక పెద్ద అవకాశం ఇవ్వడానికి ముందుగా మీలోని మానసిక బలాన్ని రెప్పపాటు లేనట్లుగా పెంచుతుంది. ఆరోగ్యం చూసుకుంటే బయటికి బాగానే కనిపించిన లోపల ఒక అలసట, రాత్రిన నిద్ర సరిగ్గా పట్టకపోవడం, ఉదయం లేవగానే టైర్డ్గా అనిపించడం ఈ రోజున మీలో జరగచ్చు. ఇది ఫిజికల్ ప్రాబ్లం కాదు, మెంటల్ ప్రెషర్ మాత్రమే. ఎందుకంటే ఈ రోజున ఈ రాశి వారికి మెదడు భయంకర వేగంతో పనిచేస్తుంది. భవిష్యత్తు పెండింగ్ ప్లాన్లు, కెరియర్, కుటుంబ బాధ్యతలు, పాత అనుభవాలు, చిన్న చిన్న ఆందోళనలు ఇవన్నీ ఒకే సమయంలో మనసుతో పరిగెడుతున్నాయి. కానీ ఈ ఒత్తిడి మీ జీవితంలో వచ్చి పెద్ద మంచి మార్పుకు గ్రీన్ సిగ్నల్. మీ చుట్టూ ఎవరో అసూయతో మీ గురించి మాట్లాడొచ్చు. మీ పట్ల కొందరు ఈర్ష్యతో ప్రవర్తించొద్దు. కానీ ఈ రాశివారు బయటకి స్పందించకపోయినా లోపల హృదయం దీనికి స్పందిస్తుంది. రాశివారికి సమయం నిజంగా ఒక బంగారు దశలా ఈ రోజు మారబోతుంది. గత కొద్ది మాసాలుగా ఎదురైన ఒత్తిళ్లు, ఆలోచనలు, ఆరోగ్య సమస్యలు, పనిలో వచ్చిన ఆగడాలు అన్నీ ఈ కాలంలో నెమ్మదిగా తొలగిపోతూ ఒక వెలుగు కిరణం మాదిరిగా ఆశ, విశ్వాసం, ధైర్యం మళ్ళీ మీలో పుట్టుకొస్తుంది. మీరు అనుకున్న పనులు ఒకదాని వెంబడి ఒకటి సెట్ అవుతాయి. దశలు మారినప్పుడు ఎలా వాతావరణం మారిపోతుందో అలాంటి మార్పు మీ జీవితంలో చోటు చేసుకోబోతుంది. ముఖ్యంగా న్యాయపరమైన విషయాల్లో మీరు చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్న ఒక ఫలితం ఇప్పుడు మీకు అనుకూలంగా వచ్చే అవకాశం ఉంది. కేసులు, వివాదాలు, భూమి సంబంధిత సమస్యలు, వారసత్వ విషయాలు ఏదైనా ఉన్నా గెలుపు మీ వైపు వంగే సమయం ఇది. అదృష్టం మీపై చిరునవ్వు చిందించే దశగా పయనిస్తోంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. మీ నిర్ణయాలకు గౌరవం లభిస్తుంది. అయినప్పటికీ వీరి మానసిక బలం ఎప్పటికీ తగ్గదు. ఎందుకంటే ఈ రాశి వ్యక్తులు సాధారణ జాతకులు కాదు. వీరు మహాజాతకులు.
వీరి జీవితం ఒక డివైన్ మిషన్ లాంటి ప్రయాణం. నీలి ఆకాశంలో లోతుగా, పవిత్రంగా, నిశ్శబ్దంగా, శాంతితో నిండిపోయింది. ఈ సమయంలో మీ ఇంట్లో శాంతి పెరగడం, ఏదో పవిత్రమైన శక్తి నిలిచినట్లు అనిపించడం, మీ మనసులో ఒక సైలెంట్ కాన్ఫిడెన్స్ పెరగడం. ఈ శుక్ర సంచారం ఈ రాశి వారికి కేవలం ఫలితాలు ఇవ్వదు. మీ ఆత్మను మార్చే ఒక అంతర్ముఖ శక్తిని, కొత్త దారిని, కొత్త భాగ్యాన్ని, కొత్త మనుషులను మీ జీవితానికి పరిచయం చేయబోతుంది. శుక్రుడు వృశ్చిక రాశిలోకి ప్రవేశించి అక్కడి నుంచి అనురాధ నక్షత్రాన్ని దాటి జ్యేష్ఠ నక్షత్రంలో సంచారం చేయడం ఈ రాశి వారికి నిజంగా ప్రత్యేక మార్పులు తీసుకొస్తుంది. ఈ రాశి స్వభావమే మొదటి నుంచి శాస్త్రీయ ఆలోచన, పరిశుభ్రత, పరిపూర్ణ తత్వము, విశ్లేషణాత్మకత, లోతైన పరిశీలన ఇవన్నీ కలిసిన ఒక ప్రత్యేక వ్యక్తిత్వం. ఈ రాశి వారు ఏ పని చేసినా దాన్ని శ్రద్ధతో పర్ఫెక్ట్గా చేయాలనుకుంటారు. ఇప్పుడు శుక్రుడు జ్యేష్ఠ నక్షత్రంలోకి వెళ్ళడం వల్ల ఈ స్వభావం మరింత పెరుగుతుంది. ఎందుకంటే జ్యేష్ఠ నక్షత్ర అధిపతి బుధుడు ఈ యొక్క రాశి జాతకులకు అనుగ్రహాన్ని ఇవ్వబోతున్నాడు. బుధుడు శుక్రుడి యొక్క కలయిక ఒక శక్తివంతమైన శుభ తరంగాన్ని సృష్టిస్తుంది. ఇది ఈ రాశి కోసం చాలా అరుదుగా వచ్చే అదృష్ట సమయం. ఈ రాశి వారి కోసం ఈ శుక్ర సంచారం నిజంగా ఒక ఆశీర్వాదం లాంటిది. సాధారణంగా మీరు శ్రద్ధగా, విశ్లేషణాత్మకంగా ఆలోచించేవాళ్ళు. చిన్న విషయానికి మనసులో స్ట్రెస్ పెట్టుకునేవారు. కానీ ఈ విషయంలో శుక్రుడు మీ 3వ ఇంటిని బలపరచడం వల్ల మీలో ఉండే ఆ చిన్న చిన్న ఆత్మ సందేహాలు తొలగిపోతాయి. మీరు ఏ పని మొదలు పెట్టినా క్లారిటీ, కాన్ఫిడెన్స్, స్ట్రాటజీ అనే 3 వరాలు సహజంగా వస్తాయి. సాధారణంగా ఈ రాశివారు నిర్ణయం తీసుకోవడానికి ఎక్కువ సమయం తీసుకుంటారు. కానీ ఈ రోజున మీ తీర్మాన శక్తి, తేజస్సు పెరుగుతుందని చెప్పొచ్చు. ఒక వెలుగు వెలగబోతున్నారు. మీ ఆలోచనల్లో, మీ మాటల్లో, మీరు చెప్పే వాటిలో కూడాను ఎదుటి వారి యొక్క మెప్పు ఎనలేనంతగా పొందుకోబోతున్నారు. శుక్ర బుధ గ్రహం యొక్క కలయిక సంచారము మీ మనస్సులో అంతటి ఆత్మవిశ్వాసాన్ని రేకెత్తిస్తోంది. మీకు అందరూ మామూలుగానే ఆకర్షితులవుతారు. కానీ ఈ రోజున వారి ఆకర్షణ మరింతగా ఇనుమడిస్తుందని చెప్పక తప్పదు. ఈ రోజున మీ తీర్మాన శక్తి అంతటి ఖచ్చితత్వంతో పనిచేస్తుంది. ముందుగా మీరు గ్రహించలేకపోయిన అవకాశాలు అయితే ఒక్కసారిగా మీ దారిన ప్రత్యక్షమవుతాయి. వాటిని వినియోగించుకునే ధైర్యం పెరుగుతుంది. ప్రత్యేకంగా ఈ సమయంలో మీ జీవితంలో నేను కూడా ఇది చేయగలను అని కొత్త ఆత్మవిశ్వాసపు అలజడి ప్రారంభమవుతుంది. ఈ సమయంలో ఈ రాశివారు మీ జీవితంలో ఎన్నో పనులను సులభంగా పూర్తి చేస్తారు. సాధారణంగా ఈ రాశివారు చిన్న విషయాలకే ఎక్కువగా ఆలోచించి మనస్సులో అనవసరమైన టెన్షన్ పెట్టుకుంటారు. కానీ శుక్ర సంచార సమయంలో ఆ టెన్షన్ తక్కువ అవుతుంది. మనసుకు ప్రశాంతత వస్తుంది. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న నిర్ణయాలపై స్పష్టత వస్తుంది. శుక్రుడు బుధుని నక్షత్రంలో ఉండడం వల్ల వాక్ చాతుర్యం పెరుగుతుంది. మీరు మాట్లాడేటప్పుడు మాటకు విలువ పెరుగుతుంది. మీరు చెప్పిన మాటను ఇతరులు శ్రద్ధగా వింటారు. మీ ఆలోచనలు ఇతరులను ప్రభావితం చేస్తాయి. మీరు చెప్పే సూచనల ద్వారా మరికొందరు లాభపడతారు. ఈ సమయం మీ పేరు ప్రతిష్టలకు దోహదపడుతుంది. శుక్రుడు అనే గ్రహం ఎప్పటి నుంచైనా జ్యోతిష్యంలో అత్యంత శుభ ఫలాలు సూచించే గ్రహంగా పరిగణించబడుతుంది. ఈ గ్రహం మన జీవితంలో సుఖం, సంపద, విలాసం, కళాత్మకత, ప్రేమ, శాంతి, ఆనందం, కుటుంబ ఐకమత్యం వంటి అంశాలకు ప్రతీక. ఎవరి జాతకంలో అయినా శుక్రుడు బలమైన స్థానంలో ఉంటే వారు జీవితంలో కొరత అనే మాటను తక్కువగా ఎదుర్కొంటారు. శుక్రుడు బలహీనమై ఉన్నప్పుడు మనసులో అసంతృప్తి, సంబంధాల్లో దూరాలు, ఆర్థిక సమస్యలు, శరీర సంబంధిత సమస్యలు, ముఖ్యంగా చర్మం, హార్మోన్ల సమస్యలు రావడం సాధారణం. అందుకే శుక్రుని సంచారం ప్రతి మనిషి జీవితంలో ఎంతో కీలక మార్పులు తెచ్చిపెడుతుంది. గ్రహాలు తమ గమనంలో ఒక రాశి నుంచి మరొక రాశిలోకి మారే ప్రక్రియనే సంచారం అంటారు. ప్రతి గ్రహానికి తనకు ప్రత్యేకమైన వేగం ఉంటుంది. శుక్రుడు సాధారణంగా ఒక రాశిలో సుమారుగా 23-28 రోజులు సంచారం చేస్తాడు. అయితే దాని వేగం కొన్నిసార్లు ఎక్కువగా, కొన్నిసార్లు తక్కువగా ఉంటుంది. శుక్రుడు ఒక రాశి నుండి మరొక రాశిలోకి వెళ్ళినప్పుడు ఆ రాశి ప్రభావంతో పాటు రాశ్యాధిపతి గ్రహం, ఆ రాశిలో ఉన్న ఇతర గ్రహాల ప్రభావం, షడాస్తకాల ప్రభావం అన్నీ కలగలిసి
ఒక ప్రత్యేకమైన శక్తిని సృష్టిస్తాయి. అది మన జీవితంలో శుభ అశుభ ఫలితాలుగా ప్రదర్శితమవుతుంది. అదేవిధంగా నక్షత్ర మార్పు కూడా ఎంతో విశిష్టమైంది. మనకు తెలిసినట్లుగా ప్రతి రాశిలో 3 నక్షత్ర పాదాలు ఉంటాయి. శుక్రుడు ఈ నక్షత్రాల మధ్య సంచరిస్తూ ఉండే సమయంలో ఆ నక్షత్ర అధిపతి గ్రహం ఆధారంగా మన జీవితంలో మార్పులు కలగజేస్తాడు. శుక్రుడు బుధుని నక్షత్రంలో సంచరిస్తే ఆర్థిక లాభాలు, వ్యాపార ప్రగతి, కమ్యూనికేషన్లో స్పష్టత లాంటివి కలుగుతాయి. కుజుని నక్షత్రంలో ఉంటే శక్తి, ధైర్యం పెరుగుతుంది, కానీ విరోధం కూడా పెరుగుతుంది. గురుని నక్షత్రంలో ఉంటే మంచి శుభ ఫలాలు, అవకాశాలు, కొత్త ఆరంభాలు సూచిస్తాయి. ఈ విధంగా శుక్రుడి సంచారం ఎల్లప్పుడూ ఒక గ్రహ శక్తి మార్పునే కాదండి, మన జీవితంలో ఒక శక్తి తరలింపునకు కూడా సూచిస్తుంది. ప్రస్తుతం శుక్రుడు ఈ రాశిలో జ్యేష్ఠ నక్షత్రంలో సంచారం చేస్తున్న సందర్భం అత్యంత ఆసక్తికరం. ఈ స్వభావం చాలా వరకు లోతు రహస్యాలు, మార్పు, పునర్జన్మ, పోరాటశీలతకు ప్రతీక. ఈ రాశిలో శుక్రుడు ప్రవేశించడం అంటే మన మనసులో ఉన్న లోతైన భావాలు, ఆత్మ పరిశీలన, సంబంధాలపై స్పష్టత, ధన సంబంధిత వ్యవహారాలపై శ్రద్ధ, ఆర్థిక ప్రణాళికల మీద మరింత దృష్టి, ఇవి అన్నీ సహజంగా పెరుగుతాయి. శుక్రుడు ఈ రాశిలో సంచారం చేస్తూ ఉండగా మనలో ఉన్న అసూయ, అధిక స్వాధీనత, అహం వంటి నెగటివ్ భావాలు కూడా శాంతింప చేయడానికి సాయం చేస్తాడు. కానీ అదే సమయంలో భావోద్వేగాల తీవ్రత కూడా పెంచుతాడు. ఇప్పుడు శుక్రుడు ఈ నక్షత్రంలో ప్రవేశించినందున నక్షత్ర అధిపతి అయిన బుధుడు ప్రభావం మరింత ఎక్కువ ఉంది. బుధుడు అంటే బుద్ధి, వ్యాపారం, మాట తీరు, పరిశీలన, ఆలోచన, లెక్కలు, సమాచారానికి ప్రతీక. కాబట్టి శుక్రుడు బుధుని సంయోగ శక్తి మనసును క్రియాశీలకంగా, స్పష్టంగా, తార్కికంగా మారుస్తుంది. ప్రేమ సంబంధాల్లో వివేకం పెరుగుతుంది, అనవసరమైన అపోహలు తొలగిపోతాయి. డబ్బు సంబంధిత లావాదేవీల్లో స్పష్టత వస్తుంది. ఎవరి మీద విశ్వాసం పెట్టాలి, పెట్టకూడదు అనే దానిపై మంచి అంచనా వస్తుంది. పాజిటివ్ ఫలితాలు. ఈ కాలంలో చాలా మందికి ఆకస్మిక లాభాలు రావచ్చు. పాత పెట్టుబడులు లాభాలు ఇవ్వచ్చు. సృజనాత్మకత పెరుగుతుంది. కళలలో ఉత్సాహం పెరుగుతుంది. సంబంధం బలపడుతుంది. మానసిక ప్రశాంతత పెరుగుతుంది. ఆర్థికంగా మంచి సమయం అవుతుంది. గృహ సౌఖ్యం మెరుగుపడుతుంది. నెగటివ్ ఫలితాలు ఉంటాయి. కొంతమంది భావోద్వేగాలకు లోనై నిర్ణయాలు తీసుకోవచ్చు. శరీరంలో హార్మోన్ల సమస్యలు రావచ్చు. చర్మ సంబంధిత సమస్యలు రావచ్చు. ఈరోజు ఖర్చు కూడా కాస్తంత పెరిగే అవకాశం ఉంది. అనవసరంగా ఎవరి విషయాల్లోనైనా ఎక్కువగా జోక్యం చేసుకోవడం వల్ల సంబంధాలలో టెన్షన్ రావచ్చు. కొంతమంది తమపై ఎక్కువ ఒత్తిడి పెట్టుకుని అలసటకు గురయ్యే అవకాశం కనిపిస్తోంది. ఈ రాశి వారికి న్యాయపరమైన విషయాలు ఈ కాలంలో చాలా బాగా కలిసొస్తాయి. చాలా కాలంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన కేసులు, కాంట్రాక్ట్లు, పేపర్ వర్క్స్, ఇవి అన్నింటిలోనూ శుభ పరిణామాలు కనిపిస్తాయి. మీకు అన్యాయం చేసిన వాళ్ళు లేదా మీపై ఎప్పటి నుంచో ఆధిపత్యం చూపించాలని ప్రయత్నించిన వాళ్ళు మీ ముందు బలహీనంగా కనిపిస్తారు. న్యాయం మీ వైపే వస్తోంది. ముఖ్యంగా ఆస్తి సంబంధిత విషయాలు, భూ సంబంధిత పత్రాలు, బ్యాంకు సంబంధిత డాక్యుమెంట్లు, ఇవి అన్నింటిలోనూ సానుకూలంగా ముందుకు వెళ్తాయి. మీరు ఏదైనా కోర్టు కేసు, లీగల్ నోటీస్ లేదా సొసైటీ వివాదాలు వంటి వాటితో బాధపడుతుంటే ఈ రోజున వాటికి స్పష్టమైన దారి తెరుచుకుంటుంది. వ్యాపారం చేసే ఈ రాశి వారికి ఇది అసాధారణంగా శుభకాలము. పాత క్లయింట్లు మళ్ళీ కలుస్తారు. వారు వినియోగదారులు కావచ్చు, ప్రాజెక్టుకి సంబంధించిన మేనేజర్లు కావచ్చు, మీరు వెతుకుతున్న వారు కూడా కావచ్చు. ఇది అసాధారణంగా కలిసొస్తుంది. వారి కలయిక గతంలో పెట్టిన పెట్టుబడులు ఇప్పుడు లాభాలు తెస్తాయి. చాలామందికి అచంచలంగా అనిపించిన ప్రాజెక్టులు ఇప్పుడు వేగంగా ముందుకు సాగుతాయి. శుక్రుడు బలంగా ఉండడం వల్ల వీరు చేసే కమ్యూనికేషన్, మీ మాట తీరు, మీ ప్రతిపాదనలు చాలా ఆకర్షణీయంగా మారతాయి. మీరు చెప్పిన మాటలు వినేవాళ్లను ఒప్పించే శక్తి కలుగుతుంది. మీరు వ్యాపారం విస్తరించాలి అనుకుంటే ఇది సరి అయిన సమయము. కొత్త భాగస్వామ్యాలు, విదేశీ కొత్త కాంట్రాక్ట్లు, ప్రత్యేకించి మార్కెటింగ్, మీడియా, డిజైన్, బ్యూటీ, ఫ్యాషన్, కన్సల్టింగ్ వంటి రంగాల్లో ఉన్న ఈ రాశి వారికి అద్భుతవంతమైన ప్రగతి ఉంటుంది. ఉద్యోగంలో ఉన్న వారికి పనిలో గుర్తింపు, పై అధికారుల ప్రోత్సాహం, ప్రమోషన్స్కి అవకాశాలు, నూతన బాధ్యతలు అన్నీ కూడా మీకు బిజీగా మిమ్మల్ని
ప్రొడక్టివ్గా ఉంచుతాయి. ఈ కాలంలో మీరు తీసుకునే నిర్ణయాలు మీ భవిష్యత్తు ఎదుగుదలకు బలమైన పునాది వేస్తాయి. విదేశీ ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న వారికి మంచి సమాచారం రావచ్చు. కొత్త అవకాశాలు, కొత్త ఇంటర్వ్యూలు, కొత్త ఆఫర్లు వచ్చే అవకాశం ఉంది. పని కోసం ప్రయాణాలు కూడా తప్పక జరిగే అవకాశం ఉంది. ఈ ప్రయాణాలు చికాకులు కాదు, నిజానికి ఇవి మీకు కొత్త ద్వారాలు తెరిచే ప్రయాణాలు. మీరు ఎక్కడికి వెళ్ళలేనని అనుకున్న పనులు సెటిల్ అవుతాయి. ఆ ప్రయాణాలు మీ కెరియర్లో ప్రత్యేక మలుపు తీసుకొస్తాయి. ఈ రోజున ఆరోగ్యం పట్ల కూడా కొంచెం జాగ్రత్త అవసరము. శరీరంలో నీరు తగ్గిపోవడము, నిద్రలేమి, తలనొప్పి, ఎసిడిటీ, అలసట వంటి సమస్యలు రావచ్చు. ముఖ్యంగా ఎక్కువ ఆలోచించే స్వభావం ఉన్న ఈ రాశివారు ఒత్తిడికి లోనవ్వని ప్రయత్నం చేయండి. ఈరోజు మొదలులో 10 నిమిషాలు ధ్యానము, మంచి ఆహారము, సమయానికి నిద్ర ఇవి పాటిస్తే మీ శక్తి, ఏకాగ్రత, ఉత్సాహము మరింత పెరుగుతాయి. మొత్తం మీద ఈ రాశి వారి యొక్క ఎదుగుదల ప్రారంభ దశ. గతం మిమ్మల్ని ఆపినా ఇప్పుడు మీ చుట్టూ మారుతున్న శక్తులు పూర్తిగా మీకు అనుకూలంగా ఉన్నాయి. మీ నమ్మకం పెంచుకోండి. మీరు వేయబోయే ప్రతి అడుగు మీ జీవితాన్ని మరొక స్థితికి తీసుకెళ్లే శక్తి కలిగి ఉంటుంది. ఇప్పటి విజయం మీ భవిష్యత్తుకు, విజయాలకు పునాది కాబోతుంది. ఎవరి మాటలకు భయపడవద్దు. మీ నిర్ణయాలు మీరు ముందుకు నడిపిస్తాయని గుర్తుంచుకోండి. ఆర్థిక పరంగా అత్యంత బలమైన సమయము. ఈ దశలో పాత పెట్టుబడులు అనూహ్య లాభాలు ఇవ్వచ్చు. మీరు ముందుగా అనుకున్నా కానీ ఆలస్యం చేసిన ప్రణాళికలు ఇప్పుడు అమల్లోకి వస్తాయి. బుధుడు మీ ఆర్థిక లెక్కలను ఖచ్చితంగా సరిపోయేలా మారుస్తాడు. శుక్రుడు దానికి శుభ ఫలితాలు ఇస్తాడు. ఖర్చులు ఉన్న కొన్ని ఖర్చులు మంచి పనులకే జరుగుతాయి. కొన్ని సందర్భాల్లో దగ్గర ఉన్న ఒకరి మాట వల్ల కొన్ని మంచి అవకాశాలు మీ చేతికి వచ్చే అవకాశం ఉంది. వ్యాపారం చేస్తుంటే ఒప్పందాలు విజయవంతమవుతాయి. ముఖ్యంగా కొత్త కస్టమర్లు, కొత్త సంబంధాలు, కొత్త లాభాలు ఇవి అన్నీ రావడమే కాకుండా మీ భవిష్యత్తుకు బలమైన పునాది వేస్తాయి. ఒక్క మాటలో చెప్పాలంటే ఈరోజు డబ్బు నిలిచే కాలము. ఆర్థికంగా అద్భుత సమయము. పాత పెట్టుబడుల నుంచి లాభాలు వస్తాయి. ఊహించని చోట నుండి కూడా డబ్బు వస్తుంది. నిలిచిపోయిన పేమెంట్లు విడుదల అవుతాయి. కొన్ని పెద్ద ఖర్చులు ఉన్నా అవి మీ భవిష్యత్తుకు ఉపయోగపడేవి కావడంతో భారం అనిపించవు. సంబంధాల పరంగా కూడా ఈ రాశి వారికి మంచి సమయము. శుక్రుడు ప్రేమ, శాంతి, సౌఖ్యాలకు కారకుడు కావడం వల్ల కుటుంబంలో ఉన్న చిన్న చిన్న విభేదాలు సద్దుమణుగుతాయి. ప్రేమ సంబంధాల్లో దూరం ఉన్నవారు దగ్గరవుతారు. దాంపత్య జీవితంలో ప్రేమను అర్థం చేసుకోవడం, పరస్పర మద్దతు. శుక్రుడు బుధుని నక్షత్రంలో ఉండడం వల్ల మీ భావాలను వ్యక్తం చేయడంలో స్పష్టత వస్తుంది. ఇంకా ఈ రాశి వారికి ఈ సమయంలో పెళ్లి సంబంధాలు కూడా మాట్లాడవచ్చు. ఎప్పటికీ ముందుకు రాని ఒక శుభవార్త ఈ సమయంలో రావచ్చు. కానీ ఒక చిన్న జాగ్రత్త, మీ మాటలు కొన్నిసార్లు ఎక్కువ వివేచనతో ఉండడం వల్ల ఎదుటి వారు మీకు దూరంగా ఉంటున్నారని భావించవచ్చు. కాబట్టి కొంచెం మరింత మృదుత్వం ప్రదర్శించండి. ఉద్యోగంలో ఉన్న వీరికి ఈ సమయం చాలా బాగుంటుంది. 3వ ఇంట్లో శుక్రుని శక్తి మీ పనితీరును మెరుగుపరుస్తుంది. సహచరుల మధ్య మీ ప్రాముఖ్యత పెరుగుతుంది. మేనేజ్మెంట్ మీ మీద దృష్టి పెడుతుంది. మీ పని విధానం అందరికంటే ఖచ్చితమైంది, సహేతుకమైంది, నిష్పక్షపాతమైంది అవుతుంది. మీ ఆలోచనలను పై అధికారులకు చెప్పడానికి మీలో ధైర్యం వస్తుంది. చాలా కాలంగా ఎదురు చూస్తున్న ప్రమోషన్, ట్రాన్స్ఫర్ లేదా ప్రాజెక్ట్ ఇప్పుడు కదిలే అవకాశం ఉంది. మీకు ఉన్న శత్రువులు, పని స్థలంలో మీకు వ్యతిరేకంగా ఉన్నవారు బలహీనమవుతారు. మీరు చేసే ప్రతి విషయం మీకే తిరిగి లాభంగా వస్తుంది. ఉద్యోగం, వృత్తి, జీవితంలో ఈరోజు అతిపెద్ద మార్పు దశ. మీ ప్రతిభ గుర్తించేవారు పెరుగుతారు. మీ పని మీద ఉన్న డెడికేషన్ చూసి పై అధికారులు మెచ్చుకుంటారు. గతంలో జరిగిన అన్యాయాలు ఉంటే గనక ఇప్పుడు న్యాయం జరుగుతుంది. మీరు చేసిన కష్టానికి ఫలితం వస్తుంది. పదోన్నతి ఆశించే వారికి మంచి సమయం. ఉద్యోగం మారాలి అనుకుంటే అవకాశం వస్తుంది. ఇంటర్వ్యూల్లో మీ మాటల స్పష్టత, తీర్మానాలు, విశ్లేషణ శక్తి అన్నీ కూడా మీకు హెల్ప్ చేస్తాయి. సక్సీడ్ అవుతారు. కొందరికి విదేశీ అవకాశము రావచ్చు. ముఖ్యంగా కమ్యూనికేషన్, అకౌంటింగ్, డిజైనింగ్, బ్యూటీ, హెల్త్ కేర్,
మీడియా, బిజినెస్ కన్సల్టింగ్ రంగాల్లో ఉన్నవారు భారీ లబ్ధి పొందుకుంటారు. ఈ సమయంలో వీరికి ప్రయాణాలు సూచించడం జరుగుతుంది. అది ఉద్యోగ ప్రయోజనం కోసం కావచ్చు, వ్యాపార అభివృద్ధి కోసం కావచ్చు, కుటుంబ అవసరం కోసం కావచ్చు. కానీ ఈ ప్రయాణాలు లాభాన్ని ఇస్తాయి. కొంతమందికి విదేశీ ప్రయాణ సూచనలు స్పష్టంగా ఉన్నాయి. హఠాత్తుగా వచ్చే ప్రయాణం మంచి వార్తలు ఇస్తుంది. మీ దృష్టి విస్తరిస్తుంది. కొత్త అవకాశాన్ని గుర్తిస్తారు. ఆరోగ్యపరంగా జాగ్రత్త అవసరం. శుక్రుడు బలమైన శుభగ్రహమైన మానసిక ఒత్తిడి కలిగించవచ్చు. నిద్రలోపం, అలసట, చిన్న నొప్పులు రావచ్చు. ఎక్కువగా ఆలోచించే స్వభావం ఉంటే స్ట్రెస్ని ఫీల్ అవుతారు. కాస్తంత విశ్రాంతి ఎక్కువగా తీసుకోవాల్సిన సమయం ఈ రోజుగా ఈ రాశి వారికి సూచించడం జరుగుతుంది. అలాగే మీరు శరీరంలో నీటి శాతం తగ్గిపోకుండా చూసుకోండి. ఫ్రూట్ జ్యూస్లు ఎక్కువగా తీసుకుంటూ ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టండి. శరీరంలోని హార్మోన్ల సమతుల్యం నిలబెట్టడంలో శుక్రుడు సాయపడతాడు. జ్యేష్ఠ నక్షత్ర స్వభావం, అందులో ఈ రాశి సంచారం మీకు నిద్ర పట్టకపోవడం లాంటి పరిస్థితులు కలగవచ్చు. కావున ఏమిటంటే గనక దేన్ని తేలికగా తీసుకోవద్దు. చర్మ సంబంధిత సమస్యలు రావచ్చు. చిన్నవి అని అస్సలు అనుకోవద్దు. వెంటనే వైద్య సహాయం తీసుకోండి. కుటుంబ సభ్యులకు అవసరమైన సమయం ఇవ్వగలుగుతారు. మళ్ళీ మీ సాన్నిహిత్యం వారితో పెరుగుతుంది. ప్రేమ సంబంధాల్లో ఉన్న వారికి ఈ కాలం ప్రత్యేకం. మాట్లాడుకునే అవకాశం పెరుగుతుంది. చిన్న అపోహ అయినా తీరిపోతుంది. ఆకట్టుకునే వ్యక్తిత్వం వస్తుంది మీకు. ఈరోజు భావోద్వేగాలు, ఆలోచనలు, ఆర్థిక పరిస్థితులు, సంబంధాలు, ఆరోగ్యం, పనితీరు అన్నీ కూడా ప్రభావాన్ని చూపించబోతుంది శుక్రగ్రహం. తక్కువగా మాట్లాడండి. ఎక్కువగా పని చేయండి. మీలో స్పష్టత వస్తుంది. ఈరోజు వెలుగొందే ప్రత్యేక ఆకర్షణ వస్తుంది. మాటకు విలువ వస్తుంది. ఎదుటి వారు వినే అవకాశం వస్తుంది. ఆర్థికంగా చిన్న లాభం ఉన్నా చిన్న ఖర్చు కనిపిస్తుంది. మీలోని పనితీరు, మీ నిష్ఠ, క్రమశిక్షణ, పై అధికారుల దృష్టి మీ వైపు తిరుగుతుంది. కుటుంబంలో ప్రశాంతత ఉంటుంది. పెద్దల అనుగ్రహం, మహిళల సహకారం మానసిక శాంతిని ఇస్తాయి. మీ ఆలోచనలు స్పష్టంగా మారి కొత్త ప్రణాళికలు, కొత్త ఆలోచనలు, కొత్త మార్గాలు కనిపించడం మొదలవుతుంది. ఈరోజు సంబంధాల పరంగా సానుకూలం. ఒంటరి వారికి బంధం దగ్గర అవుతుంది. ఒప్పందాలు, సంతకాలు వంటి వాటికి దూరం జరగండి. శరీర శక్తి విషయంలో జాగ్రత్త. మీ శక్తి తగ్గుతుంది అనుకున్నప్పుడు విశ్రాంతి తీసుకోండి. మీ ముందు మీ జీవితాన్ని నడిపించే శక్తి ఉంది. ఆర్థిక లాభాలు మీకు చాలా వరకు బలాన్ని ఇస్తాయి. ఒక శుభ కార్యక్రమానికి సంబంధించిన సంకేతం కూడా ఈ రోజు రావచ్చు. కొత్త శాంతి, కొత్త దిశ, కొత్త ధైర్యం, కొత్త ఆకర్షణ, కొత్త పురోగతికి మెట్టు అన్నట్లుగా ఈ రోజున శుక్రగ్రహ సంచారం మీ కృషికి తగ్గ ఫలితాలు ఇస్తుంది. మీ మార్గం సుగమమవుతుంది. గౌరవం వస్తుంది. మీ ప్రయత్నాలకు విజయరేఖ, మీ భావోద్వేగాలకు ప్రశాంతత, సంబంధాలకు బలమైన పునాది, మీ సంపాదనకు స్థిరత్వం ఇచ్చే రోజు అవుతుంది. 100కి 200% కష్టపడండి. అంతా మంచి జరుగుతుంది. ఫ్రెండ్స్, చూసారుగా, ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్